భారతీయ జనతా పార్టీతో అవసరం చంద్రబాబుకి కానీ చంద్రబాబు అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ లేకపోతే కేంద్రంలో అధికారంలోకి రాదనుకునేంత అమాయకత్వం భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీకి బాబు బలం తెలుసు, బాబు బలహీనత తెలుసు, బాబుకి బీజేపీ బలం ఏంటో తెలుసు. బాబుకి ఇప్పుడు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో ఏదో వేగ్గా వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వచ్చేస్తాయి అనేది కాదు. ఓట్లు ఖచ్చితంగా 3-4% బీజేపీ వాళ్ళు యాడ్ అవుతుందనేది తెలుసు. అందులో నరేంద్ర మోడీ ఇంపాక్ట్ వలన 5-6% వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకుంటే 5-8% దాకా యాడ్ అవుతుంది అన్నటువంటి తెలుసు. ఆ బీజేపీ సింపథైజర్స్ కూడా వచ్చి ఓట్లేస్తారన్నట్టు. అయితే సమస్య ఏంటంటే ఎందుకు మెయిన్గా కావాల్సి ఉంది ఆ ఓటింగ్ పాయింట్లో కాదు. ఆ వారం మైనారిటీ ఓట్లు పోతాయి. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే జగన్ చేతిలో పోలీసింగ్ ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే కనుక ఈసీ ద్వారా కేంద్ర ఎన్నికల బృందాలు కేంద్ర బలగాల్ని దించవచ్చు, తద్వారా జగన్ని కంట్రోల్ చేయొచ్చు. రెండవది, ధనవంతులైనటువంటి అభ్యర్థులు రావడానికి భయపడుతున్నారు, వెనకాడుతున్నారు. ఎందుకయ్యా అంటే ఇటు పక్కన జగన్ తొక్కుతాడు, రేపు పొద్దున మోడీ కూడా తొక్కుతాడు అన్నటువంటి భయంతో. అదే పొత్తు పెట్టుకుంటే కనుక కోటీశ్వర్లు రంగంలోకి దిగుతారు, ఎన్ఆర్ఐలు వాళ్ళు కూడా రంగంలోకి దిగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మూడోది వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఏదైతే హౌస్ టు హౌస్ క్యాంపెయిన్ చేయగలిగినటువంటి దళం యొక్క కెపాసిటీ తెలుసు. అందుకనే చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నది భారతీయ జనతా పార్టీ పొత్తు. కాబట్టి సాధ్యమా కాదా అన్నటువంటి చూడాలి. దాన్ని రివర్స్లో నాటకాలు మాత్రం సాగిస్తున్నది ఆంధ్రజ్యోతి ఈనాడు.